ఈ జో డిస్పెన్జా గురించి చెప్పండి కాస్త. ఎస్ సార్, జో డిస్పెంజా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే సేత్ విజ్ఞానం మనకి ఒక సేత్ ద్వారా ఒక నిజంగా ఎంత గ్రేట్ సబ్జెక్ట్ దొరికిందో, జో డిస్పెంజా గారు మ్యాక్సిమం ఆయన సేత్ విజ్ఞానముని సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. 100% సేత్ విజ్ఞానాన్ని పూర్తిగా సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఆయన మంచి మంచి పుస్తకాలు రాశారు. ఈ న్యూరో సైన్స్ అంటే మన బ్రెయిన్కి సంబంధించినటువంటి, మెదడుకు సంబంధించిన సైన్స్, మెదడు ఎలాగా పనిచేస్తుంది, మన మనస్సు ఎలా పనిచేస్తుంది, క్వాంటమ్ ఫిజిక్స్, ఈ బ్రెయిన్ సైన్సు, అలాగే ఎపిజెనెటిక్స్ అనేటువంటిది. అంటే మన జీన్స్ అనేవి మన దేహంలో ఉన్నా కూడా ఆ జీన్స్ మనం ఎప్పుడు కూడా హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా వచ్చింది అనుకున్నటువంటి కాన్సెప్టే లేదు. ప్రతిసారి ఎప్పుడు చెప్తున్నట్టుగా మన ఆలోచన ద్వారా మనకి ఏదైనా వస్తుంది అని చెప్పేసి ఆ శాస్త్రానికి మూడింటిని కలుపుతూ జోడిస్తూ ఆయన చాలా ప్రయోగాలు చేస్తూ ఆయన వర్క్షాప్లో మ్యాక్సిమం చెప్తుంటారు. ఆయనకి యాక్సిడెంట్ అయింది కదా. ఎస్ సార్. సో ఆయన జరిగినటువంటి ఆయన కూడా తన జీవితంలో ఒక మంచి సైక్లిస్ట్, సైక్లింగ్ రేస్లో పాల్గొనేవారు. ఈయన ఒక వృత్తిరీత్యా ఒక డాక్టర్. సో అయితే యంగ్గా ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడో తెలిసింది మైండ్లో ఎంతైనా పవర్ ఉంది, ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ద మైండ్ ఉంది, కాబట్టి దాన్ని ఎలాగైనా వాడవచ్చు అని ఎప్పుడో ఒక చిన్నప్పుడు నేర్చుకున్నారు. అది 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒకసారి సైక్లింగ్ రేస్లో వెళ్తున్నప్పుడు ఒక కారు వెనకాతల నుంచి వచ్చి ఆయన్ని గుద్దుతుంది. గుద్దినప్పుడు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఆయన వెన్నెముకలో చాలా పార్ట్స్ విరిగిపోయాయి. అలాగే రిబ్స్ అంటే మన ఊపిరితిత్తులో ఉన్నటువంటి రిబ్స్ది కూడా కొన్ని బ్రేక్ అయిపోయి ఉన్నాయి. ఆయన పడుకొని ఉన్నారు. సో డాక్టర్లు చెప్తారు ఆయనతో, మీకు 2 చాయిస్లు ఉన్నాయి, మీరు పడుకొని ఉన్నారు, మీరు కూర్చుంటే వెంటనే వెన్నెముక మాత్రం అది ఎలా కొలాప్స్ అయిపోతుందో చెప్పలేము. కొలాప్స్ అయిందంటే పారాలిసిస్ పూర్తిగా రావచ్చు, దాని నుండి మీరు పూర్తిగా చనిపోవచ్చు కూడా ఒక ఆప్షను. మీరు ప్రయత్నిస్తారంటే, లేదా అలా చేయకుండా ఉండాలంటే మేము ఆపరేట్ చేయాలి 1. 2, మీరు ఇలాగ జీవితాంతం ఇలా బెడ్ మీద పడుకొని మీ జీవితం గడిపేయవచ్చు కూర్చోకుండా. ఎందుకంటే కూర్చుంటే మీ జీవితం అలా ఉంటారు లేదు మేము చెప్పలేము. ఆపరేట్ అయినా చేయాలి, అంటే మీ వెన్నెముకకి సపోర్ట్ ఇవ్వాలి, 2 ఐరన్ రాడ్స్ పెట్టి అక్కడ ఉన్నదంతా చేయాలి. హ్యారింగ్టన్ రాడ్ అంటారు. హ్యారింగ్టన్ రాడ్స్ సార్, ఓకే, హ్యారింగ్టన్ రాడ్స్ పెట్టాలి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ఎందుకో తనకి ఇలా ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు సరికదా. తనకి ఎప్పుడో ఈనటువంటి ఈ విషయం తెలిసింది, తనకి ఎమోషనల్ మైండ్, ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ద మైండ్ ఉంది కాబట్టి మైండ్ ఓవర్ మ్యాటర్ అనే విషయం దానికి తెలిసి దాన్ని ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఆయన తన ప్రాక్టీస్ అప్పటికే చేస్తారు, మెడికల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ప్రాక్టీస్ ఇంక చేయడానికి లేదు, జీవితమే లేదన్నటువంటి స్టేట్లో ఉన్నప్పుడు ఆయన అక్కడి నుండి హాస్పిటల్ 2-3 తిరగడం జరుగుతుంది, ఒపీనియన్స్ తీసుకుంటారు. ఆయనకు ఉన్నటువంటి రెస్పెక్ట్గా ఉన్నటువంటి ఒక మెడికల్ డాక్టర్ శాండియాగో దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ హెడ్ కూడా చెప్తారు, ఇంకేం చేయలేము, నువ్వు ఆపరేట్ అయినా చేసుకో, లేకపోతే ఇక్కడ ఉండాల్సిందే అంటే న్యాచురల్గా ఆపరేట్ చేసుకోమని అడ్వైస్ ఇచ్చినా కూడా కాదని ఆయన ఒక ఫ్రెండ్కి ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చెప్తారంటే, రోజుకి తనకు తెలిసినటువంటి ఈ విజువలైజేషన్, మైండ్ ఓవర్ మ్యాటర్ ద్వారా మనం ఏది ఊహించుకుంటే మన ఎంత దృష్టి, ఎటువంటి వేవరింగ్ మైండ్ అంటే సందేహం లేకుండా, ఎటువంటి భయము సందేహము ఈ 2 లేకుండా కానీ మనం పూర్తిగా మనకు కావాల్సిన దాని గురించి ఊహించుకుంటూ ఉంటే మనం గ్యారంటీగా అది మన జీవితంలో పొందగలిగినటువంటి ఒక బలంగా నమ్మి రోజుకి దాదాపు ఒకసారి ఊహలో కూర్చుంటే, అంటే తను మరలా నార్మల్గా జీవితం సాగిస్తున్నట్టుగా, తన ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా, ఇంకా తను ఏమనుకుంటారంటే నేను కానీ ఈ స్థితి నుండి పూర్తిగా బయటపడితే నా జీవితం మొత్తానికి కూడా ఈ కాన్షియస్నెస్ అనేది ఉంది, మన మైండ్కి ఇన్ఫినైట్ పవర్ ఉంది, దీని గురించే ప్రపంచం మొత్తానికి అందరికీ తెలియజేస్తానటువంటి ఒక దృఢమైన సంకల్పం తీసుకుని ఆ టైంలో అలా చేస్తున్నట్టుగా ఊహించుకున్నారు. రోజుకి ఆ ఊహించేది ఎలా ఉండేదంటే, ఊహిస్తున్నప్పుడు కానీ మధ్యలో ఎటువంటి సంకల్పంలో ఎటువంటి చిన్న వికల్పం వచ్చినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యి పూర్తిగా సంకల్పం అంటే తను అనుకున్నట్టుగా ఊహించుకోవడం అనమాట. జీవితంలో ఎటువంటి వికల్పం లేకుండా ఒకే స్ట్రెచ్లో పూర్తి కరెక్ట్గా వచ్చినట్టుగా చేస్తూ అలా రోజుకి 3 గంటలు ఒకసారి పట్టేది. అంటే సంకల్పిస్తున్నప్పుడు మధ్యలో నెగిటివ్ ఆలోచన వచ్చాయంటే మళ్ళీ స్టార్టింగ్ ఫ్రెష్ నుంచి తను ఉదయం లేగటము, చక్కగా నడవటము, వాక్ చేసుకుంటూ ఉండటము, తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళటము, అక్కడ పేషెంట్స్ చూడటము, తర్వాత మెడిటేషన్ క్లాసులు కానీ వీటి గురించి చెప్పటము, దీని గురించి చేయటము, ఇలాగ అంతా కూడా ఒక పాజిటివ్గా మిరాక్యులస్గా ఆలోచించినట్టు ఊహించుకుంటూ చేస్తూ ఒక్కోసారి 3 గంటలు పట్టినా కూడా దాని గురించి అంత ప్రాక్టీస్ చేస్తుండేసరికల్లా తనకే ఒక 3 వారాల నుంచి 6 వారాల మధ్యలో ఆయనకు తెలుస్తుండేది బాడీలో
అక్కడక్కడ ఈ శబ్దాలు రావడం ఏంటి అంటే ఈ బోన్స్ అతుక్కోవడం, అలాగే వెన్నెముక స్ట్రైట్ అవ్వటము అవన్నీ హీల్ అవుతున్నట్టుగా ఆయన తెలిసింది. సో 9 వారాల్లో ఆయన నడవడం మొదలుపెట్టారు. 12 వారాలు వచ్చేసరికల్లా ఎవరైతే ఎన్ని రకాల మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్పారో మీరు అసలు నడవడానికే లేదు ఇలా ఉంటే ఆపరేట్ చేసుకోకపోతే అన్న వ్యక్తులు అన్నది కాకుండా ఆయన 12 వారాలు వచ్చేసరికల్లా తన క్లినిక్కి వెళ్ళి తన ప్రాక్టీస్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అంటే ఒక పూర్తిగా నార్మల్ పర్సన్ అయిపోగలిగారు. అది కేవలం మైండ్ ఓవర్ మ్యాటర్ ద్వారా ఆయన చేసి ఈ ప్రాక్టీస్ చేసి అంటే రోజుకి 3 గంటలు ఒకసారి కూర్చుంటే దాన్ని వదలకుండా అంత ప్రాక్టీస్ చేసి ఎప్పుడు కూడా ఒక సందేహం ఇది జరుగుతుందని లేకుండా పూర్తిగా అంటే ఫియరు, అన్సర్టనిటీ, డౌట్ అనే 3 ఉంటాయి. ఈ 3 కూడా లేకుండా, భయం లేకుండా, అన్సర్టనిటీ అనేది లేకుండా, అలాగే డౌట్ అనేది లేకుండా చేస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేసిన తర్వాత ఇక తన జీవితం మొత్తం కూడా ఈరోజు అద్భుతంగా ఈ శాస్త్రం గురించి అందరికి కూడా మ్యాక్సిమం ఆయన ప్రచారం చేస్తూ ఒక గొప్ప మాస్టర్ డాక్టర్ జో డిస్పెంజా. క్యా బాత్ హై. 7 రోజులు సార్ 1500 నుంచి 2000 మంది మెడిటేషన్ చేస్తూ అడ్వాన్స్ వర్క్షాప్స్. నేను ఒక దుబాయ్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు నా కళ్ళెదురుగా ఫస్ట్ డే వీల్ చైర్తో వచ్చినట్టు ఒక ఆయన లాస్ట్ డేకి వచ్చేసరికల్లా ఆయన స్టేజ్ నుంచి కిందకి జంప్ చేశాడు. వావ్. అక్కడ ఎదురుగానే స్టేజ్ నుంచి కిందకి జంప్ చేశాడు. అలాగే ఇంకో ఆమెకి క్యాన్సర్ ఉంది, రష్యా నుంచి ఆమె వచ్చింది. ఆమె ఎలాగో ఇంకా లైఫ్ అయితే పోయిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంత డైల్ స్టేట్లో ఉన్నప్పుడు ఆమెకు డాక్టర్ చెప్పాడు, నువ్వు వెళ్తున్నావు దుబాయ్ వెళ్తున్నావు రష్యా నుంచి ఫ్లైట్లో, నీకు ఇది లాస్ట్ ఫ్లైట్ అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమెకి నడవలేదు, ఎందుకంటే క్యాన్సర్ ద్వారా బ్యాక్ అంతా పూర్తిగా పోయింది, ఇంకా మొత్తం తినేసింది, విపరీతమైన పెయిన్ ఉంది, ఇంకా జీవితం ఎలాగో లేదు కదా అనుకొని ఆమె ఏదో విధంగా ఫ్లైట్ పట్టుకొని వచ్చేసింది ఎక్కడికి. తనకి ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఎవరో ఒక ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, మాతో వచ్చింది ఆమె. ఫస్ట్ డే సెకండ్ డే నాడు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఏదో వీల్ చైర్లోనే అలా నడుస్తూ వీల్ చైర్లో పుష్ చేసుకుంటూ వచ్చిన ఆమె చివరికి వచ్చేసరికల్లా మధ్యలో ఒక వర్క్షాప్లో ఒక భాగం ఏంటంటే సార్ 1 కిలోమీటర్ దూరంలో బీచ్ ఉంటుంది, ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రోజు మెడిటేషన్ చేయాలన్నమాట. సో లాస్ట్లో అది జరిగినప్పుడు 5వ రోజు నాడు ఆమె అనుకుందట, నేను కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఏంటి, ఎంత జరిగిన తర్వాత అనుకొని ఆమె స్ట్రెంత్ తెచ్చుకుంది, నడడం చాలా ఫ్రీగా నడడం మొదలుపెట్టేసింది, కిలోమీటర్ నడిచేసింది. నడిచేసిన తర్వాత ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు చివరిలో విజువలైజ్ చేసుకుంటూ వాక్ చేయమంటారు ఆయన. వాక్ చేసినప్పుడు ఆమె గెంతుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. సో చివరి లాస్ట్ డే నాడు వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది స్టేజ్ మీద. అండ్ ఆమె చెప్తుంది, నాకు తెలిసిపోతుంది లోపలంతా విపరీతంగా అంత హీల్ అయిపోయిందని చెప్పేసి. సో మెనీ హీలింగ్ ప్రాసెస్ అలా వారం రోజుల్లో జరగవచ్చు అని చెప్పేసి ఆయన చాలా మందికి జరుగుతుంటుంది సార్. డాక్టర్ జో డిస్పెంజా గారికి నమస్కారాలు, ప్రణామాలు. ఎస్ సార్. ఈజ్ చాలా ఇన్స్పైరింగ్గా మోటివేషన్గా చేస్తున్నారు, చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఆయన. మేజర్ న్యూ స్పిరిచువల్ సైంటిస్ట్. దీన్నే మనం నీ కరోనా కావాలనుకుంటే నీకు వస్తుంది, వద్దనుకుంటే వస్తుంది రాదు, దాని మీద ఉపయోగించుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఎస్. నీ ఆలోచన చేతుల్లో ఉంది. ఎస్ సార్. నీ జీవితం ఎలా అంటే అలా పంచుకోవచ్చు. ఎస్ సార్. ఇంకో ఎక్స్పెరిమెంటేషన్ చేశారు సార్ ఆయన. కరోనా రాకముందు ఫిబ్రవరిలో ఆయన చేస్తున్న వర్క్షాప్లో జనరల్గా రెగ్యులర్గా ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇలాగే ఈసారి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఈ బ్లడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా దాన్ని ఈసారి వేరే విధంగా బ్లడ్లో ఉన్నటువంటి ఈ ప్యాథాలజీ సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, మెడిటేటర్స్కి నాన్ మెడిటేటర్స్కి ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసం చెప్పేసి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ పర్పస్ అయితే ఒకటి చేద్దాం అనుకున్నారు, కానీ ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆ బ్లడ్ శాంపుల్స్నేమో ఈ కరోనా పరంగా దాన్ని డైవర్ట్ చేశారు ఎక్స్పెరిమెంటేషన్. సో వాళ్ళు ఏం చేశారంటే 3 మెడిటేటర్ తీసుకొని, ఒక నాన్ మెడిటేటర్ అంటే ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తి వర్క్షాప్కి, ఒకరేమో రీసెంట్గా మెడిటేషన్ చేస్తున్నటువంటి ఒక 3 నెలలు నుంచి చేస్తున్న వ్యక్తిని, ఇంకో వ్యక్తి ఏమో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు చేస్తున్న ముగ్గురిని తీసుకున్నారు. సీనియర్ మెడిటేటర్, న్యూ మెడిటేటర్, నాన్ మెడిటేటర్ తీసుకుంటే వాళ్ళు కరోనా లాంటి సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేశారు బ్లడ్ శాంపుల్లోకి. కరోనా లాంటి సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేస్తే అది కలర్ మారాలి, ఆ బ్లడ్ కలర్ మారాలన్నమాట. కరోనా ద్వారా రియాక్ట్ అయితే కలర్ మారుతుంది, కరోనా ద్వారా రియాక్ట్ అవ్వకపోతే కలర్ మారదు. సో చాలా క్లియర్గా వాళ్ళు గమనించింది, నాన్ మెడిటేటర్లో ఆ ఇంజెక్ట్ చేయగానే టక్కన అంతా చాలా చోట్ల అలా మారిపోతుంది. న్యూ మెడిటేటర్కి కొంతవరకు మారింది, సీనియర్ మెడిటేటర్కి ఆల్మోస్ట్ 0, ఇట్స్ నాట్ దేర్. అంటే ఆ కరోనా లాంటి సబ్స్టాన్స్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్లో వేరియేషన్ అది గమనించిందనమాట ఆ శాంపుల్స్లో. సో ఇది లాస్ట్ నవంబర్లో ఆయన రీసెర్చ్ చేస్తున్న పూర్తిగా బయటకు రిపోర్ట్ వచ్చి ఉంటుంది. అది ఒక క్లాస్లో ఆయన చూపించారనమాట
ఆ మెడికల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఒక ఇండియన్ ఆ మెడికల్ ఎక్స్పర్ట్ చేస్తున్నారు ఈయన శాండియాగో నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ఈరోజు చాలా విషయాలు చెప్పారు. అంతిమంగా మీ యొక్క సందేశం ఏమిటి? సో డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిసారి ద్వారా ఎప్పటి నుంచి తెలుసుకున్న విషయం, మన ఆలోచనల ద్వారా మనం మన జీవితాన్ని నిత్యం సృష్టించుకుంటున్నాం. సో నేను పర్సనల్గా దీని మీద చాలా రీసెర్చ్ చేస్తూ ఈ విషయాన్నే నా జీవితంలో వ్యక్తిగతంగా ఇండివిజువల్గా అయితేనేమి, ముఖ్యంగా నా బిజినెస్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో కానీ బాగా దాన్ని ఎంతైనా ఉపయోగించి బిజినెస్లో బాగా రాణించడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని మనం ఎంతోమంది ధ్యానం చెప్పడానికి కూడా మనం చాలా చక్కగా ఎంతో ఒక కళ్ళకు అంటూ డ్రీమ్ చేస్తూ మనం ఈరోజు దాన్ని ఎంతైనా మన ధ్యానాన్ని ఎక్కువ మందికి చేర్చేటట్టుగా మనం చేయగలుగుతున్నాం. సో ఈ భయాలు, కరోనా ద్వారా వచ్చే భయాలు అనేవి కూడా కేవలం మన ఆలోచన బట్టే ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైనా పని చేయాలంటే మనలో నిజంగా బలంగా ధైర్యంగా ఆ సంకల్పం ఉంటే మాత్రం మనం చేసుకెళ్ళిపోవటమే. ఏదైనా చేయాలనుకుంటే చేసుకెళ్ళిపోవటమే. మళ్ళీ రేపు వస్తుందా లేకపోతే రేపు ఇంకోది బాగుంటుందేమో అప్పుడు చేద్దాం అనే దానికన్నా నాకు ఇక్కడ కూడా ప్రతిసారి ద్వారా ఎప్పుడో నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్, రేపు ఉందో లేదో తెలియదు. అలాంటప్పుడు ఈరోజు చేసుకోకుండా ఎందుకు వాయిదా వేయాలి అనే దీని ద్వారా ఈరోజు మనం అనుకుంటే ఈరోజు చేయటమే. ఉన్న వాటిలో ఏది ముఖ్యమో మనకి అలా అనుకున్నప్పుడు రేపు ఉందా లేదా అనే ఎప్పుడైతే మనకు ఆలోచన ఉందో ఆటోమేటిక్గా ఈరోజు మనం ఏది ముఖ్యమో అది చేసి తిరుగుతాం. ఏది ముఖ్యమో అంటే సపోజ్ ఇంట్లో ఆ రోజు ఒక పూటకి వంట చేయాలి, అదే టైంలో 10 మంది మనకు ఫోన్ చేస్తున్నారు, మాకు సార్ మరి ధ్యానం చెప్తారని క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ మీకు ఏది స్ట్రాంగ్గా అనిపిస్తే అది చేస్తారు. ఆ రెండు విషయాలు ఏది కరెక్ట్ అనుకుంటే మీరు అది చేస్తారు. ఇది ఎక్కువ అది తక్కువ అని ఎప్పుడు సార్ చెప్పలేదు. రెండూ కరెక్టే కావచ్చు, రెండులో ఇదే కరెక్ట్ కావచ్చు. మీకు ఏది బాగా అనిపిస్తే, మీ ఫీలింగ్స్ ద్వారా ఏది అనిపిస్తే దాన్ని ఫాలో అవుతూ ఏది కూడా వాయిదా వేయకుండా అప్పటికప్పుడు మన డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవటమే. సో వాట్ అనే ప్రిన్సిపల్ ఉంది. ఆ టైంకి అనుకున్నట్టు జరగకపోతే, నేను నేర్చుకుంది మనం అనుకున్నది ప్రతిదీ ఎప్పుడూ జరుగుతుంది. కేవలం మనం ఒక టైం పెట్టుకుంటాం మధ్యలో, ఈ టైం జరగకపోతే అనుకున్నది అవ్వలేదు అని అనేసుకుంటాం. దాని ద్వారా కేవలం మనం పొందట్లేదు. కానీ ఎప్పుడైతే టైం తీసేస్తామో, మనం అనుకున్న దానికి కాలం అనే దానికి సంబంధం లేకుండా తీసేస్తే మాత్రం అది ఖచ్చితంగా తిరుగుతూనే ఉంది. ఒక టైం పెట్టుకొని ఇది జరగలేదు అంటే ఇంకా మనకు కాదులే అని మనం అక్కడ సంకల్పాన్ని వదిలేసి ఇంకో సంకల్పానికి వెళ్తాం. ఆ వెళ్ళిన సంకల్పం దీనికి వికల్పంగా ఉందనుకోండి, ఇది రాదు, ఇంకో కొత్త దానికి వెళ్ళిపోతాం. సో తర్వాత అనుకుంటాం నేను అనుకున్నాను కానీ రాలేదనుకోండి, అది ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా జరుగుతుంది. మనకు కావాల్సింది ఎప్పుడు జరుగుతూనే ఉంది. కేవలం మనం కాలం అనేటువంటి పరిమితిని తీసేస్తే అన్నీ కూడా జరుగుతున్నాయండి ఫ్రెండ్స్. కాకపోతే మన ఇష్టం. ఆ టైం వచ్చిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ కాదు అనుకుంటే వదిలేసి ఇంకో దానికి వెళ్ళడం కరెక్టే. కానీ ఈ ప్రిన్సిపల్ని మనం ఎప్పుడైతే మనం అనుకుని జరగలేదు అనుకుంటే, మన ప్రిన్సిపల్ని ఎప్పుడైనా డౌట్ చేసామంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవడం విషయం మాత్రమే. మన వాస్తవానికి మనమే ఎప్పుడు కూడా సృష్టించుకుంటున్నాము. జరగలేదు అనుకుంటున్నామంటే మనం అర్థం చేసుకోలేదు కానీ అది జరగకపోవడం కాదు. సో దీని గురించి మన ఎంత ఎక్కువ మన పిఎంసి ద్వారా కానీ ఇతర మాస్టర్ల ద్వారా కానీ ఇలాంటి పుస్తకాల ద్వారా కానీ ఎంత ఎక్కువ మనం చదువుతూ ఉంటే, ఈ టైంలో ముఖ్యంగా కరోనా టైంలో అంత ఎక్కువ అధ్యయనం చేస్తూ ఉంటే మనకి అంత స్ట్రాంగ్గా మనలో ఆ విషయం అర్థమవుతుంది. మనం అంత చక్కగా మన జీవితాన్ని జీవించగలుగుతాం. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. మైండ్ టు మ్యాటర్. అందరూ ఈ పుస్తకం చదవాలి. థ్యాంక్ యూ సార్. ఇటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనకి ఇచ్చిన పత్రి సార్కి ఎంతైనా మనం కృతజ్ఞత చెప్పుకునే ఉండాలి. మనకి జీవితంలో ఎంతో ఇంకా మర్చిపోయినటువంటి ఇటువంటి ఆలోచన నాలెడ్జ్ని ఇస్తూ ప్రతిరోజు కొత్తగా ఎంతో నాలెడ్జ్ని ఇస్తున్నటువంటి సారు మన పిఎస్ఎస్ మూవ్మెంట్ మాస్టర్స్ అందరికి కూడా పిరమిడ్ వ్యాలీ ఇక్కడ పిఎంసి వ్యాలీ నుంచి అందరికి కూడా మా కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.